షుగర్ పొద్దున నిద్ర లేచినప్పటి నుండి తాగే కాఫీ, టీ, ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీస్ ఇలా మన ఇంట్లో పండగలకి చేసుకునే ఎన్నో పదార్థాలకి మూలం షుగర్. రీసెంట్గా షుగర్ స్టాక్స్లో మంచి ర్యాలీని మనందరం చూస్తూనే ఉన్నాం. దానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణాలు మాత్రం 3. మొదటిది బ్రెజిల్లో సరిగ్గా వర్షాలు పడకపోవడం. ఎక్కడో బ్రెజిల్లో వర్షాలు సరిగ్గా పడకపోతే ఇండియాలోని షుగర్ స్టాక్స్ ఎందుకు పెరుగుతాయి అనే డౌట్ చాలామందికి వస్తుంది. గ్లోబల్గా బ్రెజిల్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఒక్క బ్రెజిల్ నుండి ప్రొడ్యూస్ అయ్యే షుగర్తో మోర్ దాన్ 40% ఆఫ్ డిమాండ్ని మీట్ అవ్వచ్చు. అటువంటిది బ్రెజిల్లో ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే దాని ఎక్స్పోర్ట్స్ సరిగ్గా జరగవు. చెరుకు పంట చక్కగా పండాలంటే ఎక్కువగా నీరు కావాలి. మరి సరైన వర్షపాతం లేకపోతే చెరుకును పండించడం అంత సులభం కాదు. ఒకవేళ పండిన చెరుకు నుండి సరిగ్గా రసం రాదు, ఎండిపోయినట్లుంటుంది. సో బ్రెజిల్లో సరిగ్గా వర్షాలు పడకపోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది. సో వాళ్ళు షుగర్ ఎక్స్పోర్ట్స్ని సరిగ్గా చేయలేరు. బ్రెజిల్ షుగర్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతే గ్లోబల్గా చాలా కంట్రీస్ ఇండియా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇండియా వన్ ఆఫ్ ద లీడింగ్ షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. సో ఈ కారణంగా ఫ్యూచర్లో ఇండియాలోని షుగర్ కంపెనీస్ తమ ఎక్స్పోర్ట్స్ని పెంచి మంచి రెవెన్యూస్ని జనరేట్ చేయబోతున్నాయి. అటువంటి ఎక్స్పెక్టేషన్స్తో షుగర్ స్టాక్స్ చాలా వరకు ర్యాలీ అయ్యాయి. ఇక రెండవ రీజన్ వచ్చేసి ఇండియాలో మాన్సూన్ ఎక్స్పెక్టెడ్ కంటే ముందే రావడం, అధికంగా వర్షాలు పడడం. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. వర్షాలు అధికంగా పడినా, పడతాయి అన్న రిపోర్ట్స్ ముందుగా వచ్చినా ఎక్కువగా షుగర్ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించాలి. ఇప్పటిదాకా చెప్పిన 2 బలమైన కారణాలు తాత్కాలికమైనవి. ఫ్యూచర్లో బ్రెజిల్లో మెండుగా వర్షాలు పడి దాని డిమాండ్ని తిరిగి సంపాదించవచ్చు. ఇండియాలోని మాన్సూన్ అలాగే ఉంటుంది అని చెప్పలేము. సో దీనిని మనం నమ్మలేం. కానీ 3వ కారణం చాలా బలమైనది. మార్కెట్ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ అండ్ రియల్ థింగ్స్నే డిస్కౌంట్ చేస్తుంది. ఈ 3వ కారణం మీకు అర్థం కావాలంటే షుగర్ స్ట్రక్చర్ గురించి మీకు తెలియాలి. షుగర్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చెరుకు పంటకి దగ్గరలోనే ఉంటాయి. దానికి కారణం చెరుకుని నరికిన వెంటనే దాని నుండి రసం తీయాలి. ఎంత త్వరగా రసం తీయగలిగితే అంత ఎక్కువ షుగర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే షుగర్ కేన్ని లేట్గా ఫ్యాక్టరీకి తీసుకెళ్తే చెరుకు ఎండిపోయి సరిగ్గా రసం రాదు, పిప్పిగా ఉంటుంది. అందుకే షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ చెరుకు పంటకి దగ్గరలో ఫ్యాక్టరీలు కడుతుంటారు. అయితే చెరుకు నుండి రసం తీసిన తర్వాత షుగర్, జాగరీలతో పాటు మొలాసిస్ కూడా బయటకు వస్తుంది. ఈ మొలాసిస్ని ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కీ ఇంగ్రీడియంట్ కింద వాడతారు. అయితే షుగర్ కంపెనీస్కి ఇప్పటిదాకా ఈ షుగర్, జాగరీ అండ్ మొలాసిస్ ద్వారా మాత్రమే డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మరొక కొత్త రెవెన్యూ జనరేట్ అయ్యే దారి దొరికింది. అదే ఈ షుగర్ స్టాక్స్ ర్యాలీకి ప్రధాన కారణం. అదే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్. వెహికల్స్లో, క్లినికల్ ప్లేసెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఈ ఇథనాల్కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అయితే ఈ షుగర్ నుండి ఇక మీదట ఇథనాల్ని కూడా తీసి అమ్ముకోవచ్చని, రెవెన్యూస్ని జనరేట్ చేసుకోవచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. ఈ ఇథనాల్ నుండి వచ్చే రెవెన్యూ షుగర్ ప్రొడ్యూసింగ్ వల్ల వచ్చే రెవెన్యూ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ స్టాక్స్ ఇంతలాగా ర్యాలీ అవుతున్నాయి. ఇంకా ఈ ర్యాలీ కొనసాగడానికి మరింత స్కోప్ ఉంది అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అటువంటి సెక్టార్ నుండి 5 బెస్ట్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 5, దాల్మియా భారత్ షుగర్. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, బట్ ఫ్యూచర్లో మిడ్ క్యాప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ 2600 crores దగ్గరగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీ PE 13 ఉంటే ఈ స్టాక్ మనకి 9.8 PE వద్ద దొరుకుతుంది. అంటే కొంత డిస్కౌంట్లో దొరుకుతుంది. దీని ROE, ROCE కూడా 14% దాకా ఉన్నాయి, విచ్ ఇండికేట్స్ యావరేజ్ రిటర్న్. వీళ్ళ డెట్ టు ఈక్విటీ కొంచెం తక్కువగానే ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్ ఫర్ కంపెనీ. అంతేకాక వీళ్ళు గ్రాడ్యువల్గా వీళ్ళ డెట్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ 5 yearsగా మంచి ప్రాఫిట్స్తో 40% CAGRతో గ్రో అవుతున్న మంచి స్టాక్ ఈ దాల్మియా షుగర్. దీని పీర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ PEలో మార్కెట్లో అవైలబుల్గా ఉంటూ మంచి డివిడెండ్స్ని పే చేస్తూ ట్రాక్ రికార్డ్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ ఇది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో సేల్స్, ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్లో కొంచెం హెచ్చుతగ్గులు కనిపించిన ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మాత్రం సేల్స్లో మంచి గ్రోత్ చూపిస్తూ అద్భుతమైన మార్జిన్స్ని మెయింటైన్ చేస్తూ
ఈపీఎస్లో కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ని చూపిస్తున్న కంపెనీ. అయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్తో పోలిస్తే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లోని అసెట్సే ఎక్కువ వాల్యూ ఉంటాయి. 2010 సంవత్సరంలో డెట్ 2900 crores దగ్గరగా ఉంటే ప్రస్తుతం అది 900 crores దగ్గరకు వచ్చింది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వాళ్ళ డెట్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్యాష్ ఫ్లోస్ని చూస్తే నెట్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ పాజిటివ్గా ఉంది. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ నెగిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ సైన్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా క్యాష్ ఫ్లోస్ యావరేజ్గా ఉన్నాయి. ఈ స్టాక్ 1 yearలో 390% దగ్గరగా గ్రోత్ని డెలివరీ చేసింది. అండ్ 5 yearsలో 250% దగ్గరగా గ్రో అయింది. ఎక్స్పర్ట్స్ అందరూ 100% ఈ స్టాక్ని కొనవచ్చు అని రికమెండ్ చేస్తున్నారు. ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే మార్కెట్లో తక్కువ రేటుకే దొరుకుతుంది. అలాగే ఎఫ్డి రేట్స్తో పోలిస్తే మంచి రిటర్న్స్ని ఇస్తూ మంచి డివిడెండ్ని పే చేస్తూ ఉంది. బట్ ఈ రెడ్ ఫ్లాగ్ని చూసి భయపడద్దు. ఇది ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. ఏదైనా ఒక స్టాక్ భారీగా ర్యాలీ తీస్తే అది ఏఎస్ఎం లేదా జిఎస్ఎం లిస్టులోకి వెళ్తుంది. అలా ఇది ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. సో డోంట్ వర్రీ. అండ్ మోస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే దీని ప్రమోటర్ హోల్డింగ్ దాదాపుగా 75% ఉంది, విచ్ ఈజ్ ఏ వెరీ పాజిటివ్ థింగ్. యావరేజ్గా డైలీ 4 lakh షేర్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అవుతుంది. మన తర్వాతి స్టాక్ వచ్చేసి రేణుకా షుగర్స్. ఇది ఒక పెన్నీ స్టాక్. అయితే ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి బికాస్ ఆఫ్ ఇట్స్ పెన్నీ నేచర్. దీని సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా కొంత వీక్గానే ఉంది. బట్ పాజిటివ్ విషయం ఏంటంటే వీళ్ళ డెట్ని రెడ్యూస్ చేసుకుంటున్నారు. 2012 ఆ టైంలో 10,100 crores దగ్గరగా ఉన్న డెట్ని ప్రస్తుతం 2,900 crores దాకా తగ్గించారు. అంతేకాక వీళ్ళ ఎసెట్స్ని కూడా కొంత పెంచుకోవడం జరిగింది. అయితే వీళ్ళ క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. వీళ్ళ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ కూడా పాజిటివ్గా ఉంది, అంటే ఇది ఒక నెగిటివ్ థింగ్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ కూడా నెగిటివ్గా ఉంది. అయితే 1 yearలో 260% రిటర్న్ని డెలివరీ చేసింది. 5 yearsలో కేవలం 23% మాత్రమే రిటర్న్ని డెలివరీ చేసింది. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్లో కూడా ప్లెడ్జ్ని క్రియేట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్సో ఏ నెగిటివ్ థింగ్. కాకపోతే ప్రమోటర్ హోల్డింగ్ 62% దాకా ఉంది. ఇది ఒక పాజిటివ్ థింగ్. డైలీ మార్కెట్లో యావరేజ్గా 2 crore షేర్స్ దాకా ట్రేడ్ అవుతుంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పెన్నీ స్టాక్ అండ్ యావరేజ్ ఫండమెంటల్స్తో ఉన్న కంపెనీ. సో మీ టోటల్ పోర్ట్ఫోలియోలో జస్ట్ 3 to 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. లేదు నేను మంచి రిస్క్ టేకర్ని అని మీరు అనుకుంటే ఇక మీ ఇష్టం. బట్ నా పర్సనల్ వ్యూ అయితే మాత్రం జస్ట్ 3 to 5% ఆఫ్ క్యాపిటల్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. నెంబర్ 3, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ. ఈ త్రివేణి ఇంజనీరింగ్ ఇది మంచి పీఈలో దొరుకుతుంది. దీని ఆర్ఓఈ ఆర్ఓసిఈ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అయితే ఏదైనా ఒక కంపెనీ యొక్క ఆర్ఓఈ ఆర్ఓసిఈ గ్రేటర్ దెన్ 20 కనుక ఉంటే ఆ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ ఆర్ఓసిఈ 18%, ఆర్ఓఈ 27% దాకా ఉంది, విచ్ ఈజ్ ఏ వెరీ పాజిటివ్ థింగ్. పైగా ఈ కంపెనీ కంటిన్యూస్గా వాళ్ళ డెట్ని రెడ్యూస్ చేసుకుంటున్నారు. అయితే వీళ్ళ పీర్స్తో కంపేర్ చేస్తే మంచి డివిడెంట్ ఈల్డ్ని ఇస్తున్నారు. బోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రాడ్యువల్గా గ్రోత్ని చూపిస్తూ మంచి మార్జిన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంచి గ్రోత్ని ఈపీఎస్లో చూపిస్తున్నారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా గ్రాడ్యువల్గా స్ట్రాంగ్గా తయారవుతుంది. వీళ్ళ డెట్ కూడా రిడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ అసెట్స్ని కూడా పెంచుకుంటున్నారు. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అవుతుంది అనడానికి ఇది మంచి ఎగ్జాంపుల్. ఇంకా దీని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. అండ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ కూడా నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. 1 yearలో ఈ షేర్ 260% రిటర్న్ని డెలివరీ చేస్తే 5 yearsలో 190% రిటర్న్ని డెలివరీ చేసింది, విచ్ ఈజ్ ఏ గుడ్ ఇండికేషన్ ఫర్ గ్రోత్. 100% ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ దీన్ని కొనమని సూచిస్తున్నారు. ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువకే దొరుకుతుంది. ఎంట్రీ పాయింట్ కూడా చాలా బాగుంది. పైగా ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేవు. ప్రమోటర్స్ ప్లెడ్జ్ కూడా లేదు. అంతేకాక కంపెనీలో 70% దాకా ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్గా 12 lakh షేర్స్ డైలీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఈ త్రివేణి ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 2, బలరాంపూర్ చిన్నీ మిల్స్. ఇది స్మాల్ క్యాప్ నుండి మెల్లిగా ఈ మధ్యనే మిడ్ క్యాప్ కిందకి తయారైంది. అంటే కంపెనీ డ్రాస్టిక్గా గ్రో అవుతుంది అని అర్థం. దీని మార్కెట్ క్యాప్ అరౌండ్గా 6,300 crores దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పీఈ వద్ద ఈ షేర్ ట్రేడ్ అవుతుంది. దీని ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ కూడా చాలా బాగున్నాయి. అండ్ పీఈజీ రేషియో 0.21 ఉంది. అంటే స్టాక్ ఇంకా మంచి రేట్లోనే దొరుకుతుంది.
పైగా వీళ్ళ డెట్ని కంటిన్యూస్గా రిడ్యూస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. దీని పీర్స్తో కంపేర్ చేస్తే సెకండ్ హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఇది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మరియు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెండింటిల్లోనూ సేల్స్ మరియు ప్రాఫిటబిలిటీలో కూడా మంచి గ్రోత్ని చూపిస్తున్నారు. అయితే వీళ్ళ టాప్ ఎండ్ రెవెన్యూస్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. వేరియాజ్ వీళ్ళ బాటమ్ రెవెన్యూస్లో మొత్తం గ్రోత్ చూపించడం లేదు. దానికి కారణం వీళ్ళ గ్రోత్ని చాలా ఎక్స్పెండిచర్ని కేటాయిస్తున్నారు. సో దీనికి మంచి రెవెన్యూస్ వస్తున్నాయి. ఇంకా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కింద కమింగ్ డేస్లో మారడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దీని అసెట్స్ కూడా పెరుగుతున్నాయి. పైగా దీని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. 1 ఇయర్లో ఈ కంపెనీ 213% గ్రోత్ని డెలివరీ చేస్తే 5 ఇయర్స్లో ఇది 178% గ్రోత్ని డెలివరీ చేసింది. పైగా 100% ఆఫ్ ఎక్స్పర్ట్స్ దీన్ని బై చేయమని రికమెండ్ చేస్తున్నారు. అయితే ఈ స్టాక్ ఎంట్రీ పాయింట్ బాగున్న, ఎఫ్టీ రేట్స్తో పోలిస్తే మంచి రేట్స్ని ఇస్తున్న, మంచి డివిడెండ్స్ పే చేస్తున్న ఈ షేర్ ప్రస్తుతం కొంత కన్సాలిడేషన్లో ఉంది. దానికి కారణం ఈ స్టాక్ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. ఈ స్టాక్ బాగా ర్యాలీ అవ్వడంతో దీని మీద రెడ్ ఫ్లాగ్ పడింది. నిజానికి ఏ షేర్ మీదైనా రెడ్ ఫ్లాగ్ ఉంటే దాన్ని నెగిటివ్గా చూడొచ్చు. దీని యొక్క ర్యాలీ వల్ల ఏర్పడింది కనుక మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ప్రమోటర్స్ ఈ కంపెనీలో 41% దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మరియు స్వింగ్ ట్రేడర్స్కి ఈ స్టాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 1 ఈఐడి ప్యారీ ఇండియా. ఎంటైర్ షుగర్ సెగ్మెంట్లోనే వీళ్ళు లార్జెస్ట్ ప్లేయర్. వీళ్ళు మిడ్ క్యాప్ నుండి క్రమంగా లార్జ్ క్యాప్ కిందకి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఎంటైర్ షుగర్ బిజినెస్లో వీళ్ళకి మోర్ దాన్ 40% షేర్ ఉంది. సో దీనిని కింగ్ ఆఫ్ షుగర్ స్టాక్స్ కింద చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటల్ అరౌండ్ 7,400 crores. అయితే దీని కరెంట్ వాల్యూ 400 రూపీస్ ఉంటే అందులో బుక్ వాల్యూ 234 రూపీస్ ఉంది. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 1.78 times ఉంది. చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్న షేర్ ఇది. దీని ROE 14%, ROCE 21% ఉంది. డెట్ ఈక్విటీ కూడా 0.32 ఉంది. అంటే చాలా తక్కువ డెట్ ఉన్న కంపెనీ. ఇండస్ట్రీ PE 13 ఉంటే స్టాక్ PE 11లో ఉంది. సో ఏ రకంగా చూసినా ఇది బెటర్ వాల్యుయేషన్స్లోనే దొరుకుతుంది. PEG రేషియో కూడా 0.35 మాత్రమే ఉంది, విచ్ ఈజ్ ఏ వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్. దీని పీర్స్తో కంపేర్ చేస్తే టాప్ 2, 3 and 4 కంపెనీస్ ఎంతైతే సేల్స్ని జనరేట్ చేస్తున్నాయో వాటన్నిటిని కలిపినా కూడా దీని సేల్స్కి సరిపోవు. ఈ కంపెనీ అరౌండ్ 5,000 crores పర్ క్వార్టర్ దీని సేల్స్ ఉంటాయి. అంతేకాక పీర్ కంపారిజన్ చూస్తే అట్రాక్టివ్ PEలో దొరుకుతున్న షేర్ ఇది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కానీ, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కానీ EPS, PBT, ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నీ ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. దీని P&Lలో ఒక్కసారి డిప్రిషియేషన్ని మీరు గమనిస్తే అది కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. అంటే కంపెనీ అసెట్స్ని ఎక్కువగా కొంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మీట్ అవుతుంది. సో బిజినెస్ గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ అవుతుంది అని అర్థం. బ్యాలెన్స్ షీట్లో కూడా డెట్ని కంటిన్యూస్గా తగ్గించుకుంటూ, రిజర్వ్స్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న కంపెనీ ఇది. దీని క్యాష్ ఫ్లోస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఫ్యాక్టర్. ఈ స్టాక్ 1 ఇయర్లో 160% రిటర్న్ని డెలివరీ చేసింది. అదే 5 ఇయర్స్లో చూసుకుంటే 80% రిటర్న్ని డెలివరీ చేసింది. ఫైనాన్షియల్ అనలిస్ట్స్ అండ్ బిగ్ బ్రోకర్స్ అందరూ 100% బై రికమెండేషన్స్ ఇస్తున్నారు. ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువకు దొరుకుతుంది. డివిడెండ్ రిటర్న్స్ ఇవ్వడం లేదు, బికాజ్ ఇది అమౌంట్ని రిజర్వ్ రూపంలో ఉంచుకుంటుంది. దీని ఎంట్రీ లెవెల్ బాగుంది. పైగా దీని మీద ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేవు. మంత్లీ యావరేజ్గా 16 lakh షేర్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంటాయి, విచ్ షోస్ ఏ గుడ్ లిక్విడిటీ. ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ షుగర్ స్టాక్లోని టాప్ 5 స్టాక్స్. మీకు గనక నా ఎనాలిసిస్ నచ్చి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.